సీత ఏం చూస్తున్నారు? శని విరగడైంది. నేను ఇలా కావడానికి కారణమైన నా తల్లి చచ్చింది. నా అన్న సాధుల్లో కలిసిపోయాడు. హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. రక్తాక్ష, ఇలాంటి ఘోరం ఆ ఇంట్లో జరిగిపోతుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. శంకు, ఎంత కాదన్నా ఆవిడ నీ తల్లి. ఆమె అకాల మరణం చెందితే విచారించవలసింది పోయి అలా ఆనందిస్తావేంటి? అన్ని తెలిసి నువ్వే అలా మాట్లాడతావేంటమ్మా? అందుకే ఆత్మల మాటలకు అర్థాలే వేరులే అంటారు. అది సరే స్వామి, ఈ ఉపనయనం, ఆ చావు, ఈ తతంగం అంతా ఏమిటి? ఆ ముక్తానందగాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వాడు ఈ రోజు నుంచి నాపై అంటే దుష్ట శక్తులపై యుద్ధం ప్రారంభించినట్టే లెక్క. అంటే ఆయుధాలు అణ్వస్త్రాలు ఏమీ లేకుండా శాంతి యుద్ధం చేస్తాడన్నమాట. వాడి మొహం! ఆ పిల్ల సాధువుగాడు ఈ మహాద్రష్టతో ఢీకొనడమా? మొక్కలు చెక్కలైపోతాడు. మీరు ఊపిరి గట్టిగా బిగబట్టి ఊస్తే వాడు ఏ మూలకెళ్లి పడతాడో వాడికే తెలీదు. ఓరి మీ తెలివితేటలు తెల్లారిపోను. మా బాసు ముక్తాన్ని తక్కువ అంచనా వేస్తున్నారా? అతని కాలి గోటికి కూడా సరిపోర్రా మీరు. రక్తాక్ష, అలా సైలెంట్ అయిపోతావేంటి? మా అన్న ముందు నీ క్షుద్ర విద్యలన్నీ తీసుకట్టేనా? అందులో అనుమానం ఏముంది? ముక్తా ఎక్కడ, ఈ రక్త ఎక్కడ? అతనికి వీడికి కక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. వెదవన్నారు వెదవ, గుండు వెదవ. అదేంటి రక్తాక్ష అలా మౌనంగా ఉన్నారు? వీడి మంత్రాలకి చింతకాయలు కూడా రాలవు. ఇంకేం ప్రయోగిస్తాడు? గుండు వెదవ, జిడ్డు మొహం, బండతెలెదవ. చెప్పండి గురుదేవా, మీరన్నట్టు ముక్తా మనపై యుద్ధాన్ని ప్రకటిస్తాడంటారా? మనల్ని మట్టి కల్పిస్తాడా? ఏమిటి? అమోఘమైన శక్తులు సంపాదించి మనల్ని ఓ ఆటాడిస్తాడంటారా? అదే నిజమైతే నీ పరువు మా పరువు ఏం కావాలని నేనంటానని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కదూ రక్తాక్ష? అలా అనను, నా స్టైలే వేరు. ఆజ్ఞాపించు, మా అన్న నామరూపాలు లేకుండా చంపి తిరిగి వస్తాను. కమాన్ రక్తాక్ష, కమాన్, ఆజ్ఞాపించు, ఆజ్ఞాపించు. ముక్తా హిమాలయాలకు వెళ్లాడంటే అక్కడున్న దైవ శక్తుల నుంచి ఆశీర్వాదం, అద్వితీయమైన మంత్రసిద్ధి పొందుతాడు. ప్రతిభావంతుడై శక్తి సంపన్నుడై తిరిగి వస్తాడు. అప్పుడు వాడితో తలపడడం చాలా కష్టం. ఈలోగానే వాడి పొగరను ఎలా? నువ్వు అలా ఆలోచిస్తావని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. దీనికి ఇంత ఆలోచన ఎందుకు? వెనక నుంచి వెళ్ళి వెండుపై ఒక పోటు పోలిస్తే సరి. ఆవేశం ఎందుకురా ఎక్స్పెక్ట్ బాలక? నిదానమే ప్రధానమన్నారు. చంపడాన్ని నిదానం ఏంట్రా బాబు? వేసేయాలనుకున్నా వేసేయడమే, ఇక కోసేయాలనుకున్నా కోసేయడమే. ముక్తానందని చంపడం మరీ నువ్వనుకున్నంత తేలిక కాదు. రాసులు అతన్ని కాపలా కాస్తున్నాయి. మన కదలికలు కహానీలు పసిగట్టాయంటే అవి ముక్తానందకి మేలు చేయడానికి అతన్నే చుట్టి ఉంటాయి. అప్పుడు మరీ కష్టం. తుచ్చమైన వృచ్చికానికి అచ్చోసిన ఆంబోతు, ఆ వృషభానికి గురు తెలియన ధనుసుకి భయపడతావా? చచా, వాటికి నేనెందుకు భయపడతాను? కానీ ముందు జాగ్రత్త కోసం. అయితే పద, ఇప్పుడే వెళ్ళి మా అన్న లేపేసొద్దాం. ఇలా వెళ్తే కష్టం. దీనికో తరుణోపాయం నేను చెప్తాను. ఎక్స్పెక్ట్ చేశా ఇలాంటి లింక్ ఏదో పెడతావని.
ఆచార్య, మీ అండతో ఇంత మహత్కార్యానికి పూనుకుంటున్నాను. ఏనాటి పుణ్యమో నాకు ఈ అవకాశం లభించింది. ఆచార్య, 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 కౌశికాచార్య, ఆచార్య, ఆచార్య, కౌశికాచార్య, ఆచార్య, ఆచార్య, నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయారు. అవును, నేనిప్పుడు ఒంటరివాడినేగా. నా తపోనిష్టకు భంగం వాటిల్లకూడదని కౌశికాచార్యుల వారే నన్ను ఒంటరిగా పంపుతున్నారేమో. ఆహా, ఏమి నా భాగ్యం! రాసుల సమూహం నాకు అండగా వస్తున్నది. ఇక నేను ఒంటరివాడిని ఎలా అవుతాను? నేను ఒంటరిగా ఉండగలనో లేనో అని ఆ భగవంతుడే నాకీ సాయం చేస్తున్నాడేమో. అంతా చిద్విలాసం. ముక్తానంద, ముక్తానంద, ఏకాక్షుల వారికి ప్రణామాలు. ముక్త, రుద్రాక్షుల వారికి అభివాదములు. విశ్వకర్మ ముక్తానంద, మహర్షి వందనములు. తమరు? వజ్రాక్షుణ్ణి, నీ హితవు కోరి వచ్చిన వాడను. వారు మా అంశలోని వారే. వజ్రాక్షులని ఒక్క రక్తాక్షుడి నుంచి నిన్ను రక్షించేందుకు ఎంతమంది అక్షులు నిన్ను గమనిస్తున్నారో చూసావా ముక్త? మీ అందరి ప్రేమ, అభిమానం నన్ను అలరింపచేస్తున్నాయి. మహర్షులారా, నా భాగ్యం ఏమని చెప్పను? నాకు మరో ఉత్కృష్టమైన జన్మనిచ్చి నా పునర్జన్మ గురించి నాకు ముందే తెలియచెప్పే, మానవాళికి శాంతిని చేకూర్చే మహోన్నతమైన బాధ్యతను నాకప్పజెప్పిన మిమ్ములను నేనేమని స్తుతించాలి, ఏమని పొగడాలి? ముక్తానంద, నీవిప్పుడు యోగివి, పరమ నిష్ఠాగరిష్ఠుడివి. నీవే దేవదూతగా మమ్మల్ని శాసించాలి. ఎంత మాటన్నారు మహర్షి! మీతో నేను సరితూగగలిగేటంతటి వాడినా? ముక్త, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. నీ శక్తియుక్తులు నాకు తెలుసు. దైవానుగ్రహంతో, గ్రహాల అండతో ఎంతో నిగ్రహాన్ని పుణికి పుచ్చుకున్న నీ సుకృతం ముందు మేమే కాదు, ఏ గ్రహమైనా నిన్ను స్తుతించాల్సిందే, నీ ఆనతి శిరసా వహించాల్సిందే. నీవో ధన్యజీవివి, పుణ్యజీవివి. నీ విజ్ఞానం, సుజ్ఞానం అనిర్వచనీయం. భవిష్యత్తు బ్రహ్మవై తులతోగుతున్న నీ కీర్తి అజరామరం. అదంతా మీ ఆశీర్వాదం ఏకాక్ష. ఏకాక్ష, నా ఉపనయన మహోత్సవం నుంచి నా వెంటే వచ్చిన కౌశికాచార్యులు కొన్ని క్షణాల ముందే కనుమరుగయ్యారు. వారు నాతో పావన హిమవన్నగము వరకు రారా? వారి బాధ్యతలు తీరిపోయాయి. నిన్ను కర్తవ్యోన్ముఖుని చేయటమే వారి కర్తవ్యం. అంతవరకే వారి విధి. వారిప్పుడు కాశీ విశ్వనాథుడి సన్నిధిలో నీ పేరు మీద అభిషేకాలు చేయిస్తున్నారు. వారిని నీవు నీ తపస్సు ముగిశాక కాశీలో కలుసుకోవచ్చు. ముక్త, మాతృశోకాన్ని కాస్తింతైనా నీ మస్తిష్కంలో చొరబడి నీకుండా నీవిలా వైరాగ్యాన్ని అనుసరించడం శ్లాఘనీయం. సనాతన ఋషిపుంగవ ధర్మాన్ని పాటించాల్సిన యోగానందుడివి నీవు.
నీవిక అష్టాంగ యోగాన్ని ఆచరించాలి. ఆ యోగ శాస్త్రంలోని మొదటి మెట్టు యమం అంటే నైతిక వర్తన, నియమం మత ధర్మానుష్ఠానం, అహింస ఇతరులని బాధ పెట్టకపోవడం, సత్యం ఎప్పుడూ సత్యాన్ని పాటించడం, అస్థేయం పరధనాన్ని ఆశించకపోవడం, బ్రహ్మచర్యం ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం, అపరిగ్రహం దేనికి ఆశించకపోవడం, శౌచం శారీరక మానసిక పరిశుద్ధత, సంతోషం తృప్తి, తపం స్వయం శిక్షణ, స్వాధ్యాయం పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేయడం, ఈశ్వర ప్రణిధానం దేవుడి మీద భక్తి శ్రద్ధలు. తరువాతి మెట్టు ఆసనం. వెన్నెముక నిటారుగా నిలిపి శరీరాన్ని నిలకడగా ధ్యానానికి అనువైన సుఖాసనంలో ఉంచాలి. ప్రాణాయామం సూక్ష్మమైన ప్రాణ ప్రవాహాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రత్యాహారం జ్ఞానేంద్రియాలన్నిటినీ అదుపులో ఉంచుకోవాలి. ఇక చివరి మెట్టు ధారణ అంటే ఏకాగ్రత, ధ్యానం అంటే దైవ చింతన, సమాధి అంటే అధిచేతన అనుభవం. ఇవే అష్టాంగ యోగాలకు మార్గాలు. ఈ మార్గాలను అనుసరించు. యోగులకే తలమానికమై పరమయోగిగా వర్తిల్లు. ఇహపర బంధం లేని ఈ ముక్తి మార్గం నన్ను ప్రభావితం చేసింది. అనుబంధాలు తమస్సును వీడి తపస్సులోకి తీసుకువెళ్తోంది. అంతా దైవ సంకల్పం. ఏకాక్ష, నాకు దశహర మహర్షుల వారిని చూసే యోగం లేదా? ముక్త, వారు మాకు కాంతిపుంజంలా కళ్లకు కనిపిస్తారే తప్ప దర్శనమివ్వలేదు. యోగ సమాధిలోకి వెళ్లారు. ఇంకా కాంతి రూపంలో ఎన్నేళ్లుంటారో తెలియదు. బహుశా నీకు వారు శ్వేతనగరం వద్ద దర్శనమివ్వవచ్చు. ఆ దర్శనం పొందడం అంటే మాటలు కాదు. నీవు దైవాంశ సంభూతుడివి కాబట్టి నీకది చాలా సులభం. ఆ శుభగడియల కోసమే నేను ఎదురుచూస్తున్నాను స్వామి. ముక్త, శుభం భూయాత్. ముక్త, నీకు శుభం చేకూరుగాక. నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. నా దర్శనం కోసం ఎదురు చూడకు. నేనెప్పుడూ నిన్ను నా యోగ దృష్టితో చూస్తూనే ఉంటాను. నీవు యోగనిష్టలోకి వెళ్లే సమయంలో నీకు అండగా ఈ ముగ్గురు యోగి పుంగవులు నిన్ను వెన్నంటే ఉంటారు. నా దర్శన భాగ్యం త్వరలో కలుగుతుంది. నీవిక హిమగిరి వైపు పయనించు. శుభం భూయాత్. తమరి ఆజ్ఞానుసారమే నడుచుకుంటాను మహర్షి. శుభం భూయాత్. సీత, 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 అమ్మ సీత, సీత. చెప్తా, మీ అందరి సంగతి చెప్తా. నన్ను అనాథం చేయాలని చూస్తున్నారా? చూస్తాను, మీ అంత చూస్తాను. అటు చూడండి పెద్ద బాబు.
సార్ ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. పెదబాబు గారు, మీరే ఇలా దిగాలి పడిపోతే ఎలా? మేమంతా ఏం కావాలి? ఇక ఏ ధైర్యంతో నన్ను బ్రతకమంటావో ఓబులేసు. ప్రాణానికి ప్రాణమైన నా సీతే నాకు దూరమైపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ముక్త సన్యాస దీక్ష తీసుకుని వెళ్లిపోయాడు. నిస్సహాయుడైన తండ్రిగా శంకుని వదులుకున్నాను. ఇక నాకెవరున్నారు? ఆశ్రమం నుంచి అనాథగా వచ్చింది నేను. చివరికి అనాథగానే మిగిలిపోయాను. ఇక నేను ఎవరి కోసం బతకాలి? దేనికోసం బతకాలి? ఈ ఆస్తి, ఐశ్వర్యం, కార్లు, బంగ్లా ఇవన్నీ ఎవరి కోసం? సార్, ఈ లోకంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు. అవును సార్, మీరే చెప్పండి, నేను అనాథను కాదా? అంత మాత్రాన బ్రతకడమే వేస్ట్ అనుకోలేదే. మంచి స్నేహితులు నాకు మీరున్నారు. నన్ను ప్రేమించే సూర్య ఉన్నాడు. నన్ను చెల్లెల్లా చూసుకునే ఓబులేసున్నాడు. ఇలా ఒకరికొకరం అనుకోవాలి. లేకపోతే విశ్వకర్మ గారి మహోన్నతమైన ఆశయాలను ఎవరు నెరవేరుస్తారు? విశ్వకర్మ గారు నాటిన మొక్క మహావృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించింది. దాని ఆలన పాలన ఎవరు చూసుకోవాలి? మీరే చూడాలి. వారి ఆశయాలకి ఊపిరి పోయాల్సింది మీరే సార్. అలాంటి మీరే ఇలా దిగులు పడితే ఎలా చెప్పండి సార్? పెద్దబాబు గారు, మీరే గుండె ధైర్యం చేసుకుని ఏదోలా. అవును, మీరు చెప్పింది కరెక్ట్. మీరందరూ నాకు అండగా ఉండగా నేను ఒంటరివాడిని ఎలా అవుతాను? కాను. సీత ఆశయం, విశ్వకర్మ గారి ఆశయాలు నేనే నెరవేర్చడానికి ప్రయత్నించాను. ఎస్. సీత, మీ అందరి ఆశయాలు నేను నెరవేరుస్తాను సీత. ఎవరమ్మా నువ్వు? ఎవరు కావాలి నీకు? ముక్తా, నన్నే మరిచావా? నేను నీ తల్లిని బాబు. నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు. నాకు తల్లి, తండ్రి, బంధువులు నానే బంధాలు లేవు. నేను సర్వసంగ పరిత్యాగిని. అయ్యో ముక్తా, నవమాసాలు మోసి నిన్ను కన్నానే, ఈ చేతులతో నిన్ను పెంచి పెద్ద చేశానే. అలాంటి ఈ తల్లి ఆత్మవేదన నీకు అర్థం కాలేదా? నేననేదే లేనప్పుడు నావనేవి కూడా ఉండవమ్మా. గట్టెకాలి అగ్ని ఆవిరైనట్టు ఈ సన్యాస దీక్షతో భౌతిక బంధాలన్నీ దహనమై ఆవిరైపోయాయి. అయమాత్మ బ్రహ్మ, బ్రహ్మజ్ఞానం కోసం పరుగులు తీస్తున్న యోగి పుంగవుడను. నా దారిన నన్ను పోని. నీపై ప్రేమ చల్లారక ఆత్మగా మిగిలాను. కోరిక తీరని ఆత్మ కొడుకు చుట్టూ తిరుగుతోంది. తల్లి, నువ్వెవరివో నాకు తెలీదు. నీ కోరికలు నేనెలా తీర్చను? ఏరి కోరి నన్ను తల్లిని చేసుకున్నా నా గారాల ముక్తానందుడేనా ఆ మాటలంటున్నది? కాదమ్మా. ఏనాడైతే సన్యాసం స్వీకరించానో ఆనాటితోనే సర్వబంధాలను తెంచుకున్నాను. అది నా మాతృమూర్తి అంగీకారంతో. మానవ బంధాలకు కర్మకాండ జరిగాక మళ్లీ వాటిని ఆశ్రయించడం మహాపాతకం. ఈ యోగదీక్షలోంచి వెనుదిరిగితే గంగకు మైల అంటగట్టినట్టే. పుత్రశోకంతో ప్రాణాలు పోగొట్టుకున్నాను. ఆ బాధ నన్ను ఇంకా వేధిస్తుంది.
నా ఆత్మఘోష మరచి నీవు పరమయోగివి కావాలనుకోవడం ధర్మమేనా? అంతా విధి లిఖితం. ఒక కారణ జన్ముడికి ప్రాణం పోసిన దాతవు నువ్వు. అలాంటి నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఇంకా ఈ అనుబంధాల నరకంలో ఈదులాట ఎందుకు? వెళ్ళమ్మా, వెళ్ళి ఆ స్వర్గ సుఖాలను అనుభవించు. స్వర్గం నాకు తెలిసిన స్వర్గం ఒక్కటే, నా బిడ్డ ముక్తానందుడు. వాడి చూపులే నాకు స్వర్గం, వాడి పలుకే నాకు స్వర్గం. వాడు లేని ప్రతి క్షణం నేను నరకంలో ఉన్నట్టే. ఇప్పుడు చెప్పు, ఇంకా నన్ను నరకంలో బతకమంటావా? ఏమీ చెప్పలేని నిస్సహాయుణ్ణి నేను. నీ బిడ్డలాంటి ఈ బాలయోగి ముక్తిని పొందటం, యోగీశ్వరుడు కావడం నీకిష్టం అనుకుంటే ఇప్పుడే నన్ను విడిచి వెళ్ళిపో. బాబు, సృష్టిలో ఏ తల్లి ఇటువంటి క్షోభ అనుభవించకూడదు. ముందుగానే నీ జన్మరహస్యం తెలుసుకున్న తల్లిగా ఇన్నేళ్లు ఎంత దుఃఖం అనుభవించానో చెప్పలేను. ఈ జన్మకు ఇంతే ప్రాప్తం అనుకుంటాను. వస్తాను.